అన్న ముఖ్యంగా యువత యూత్ యూత్ ఈ సినిమా చూడాలన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న నుంచి పెద్ద నుంచి చిన్న చిన్న లవ్ స్టోరీలు ఉంటాయి. ఆ ట్యాంక్ బండ్లలో అక్కడక్కడ దూకి చేస్తున్నారు. సావకండి భాయ్. మంచిగా క్వశ్చన్, ముఖ్యంగా పెళ్లి చేసుకొని సంసారం ఫ్యామిలీ అన్నప్పుడు, జీవితం అన్నప్పుడు గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి మనం ఎలా తీర్చుకోవాలో, ఎట్లా వెళ్ళిపోవాలో, ఎట్లా బండిని లాగాలో ఈ సినిమాలో చూపిస్తాడు భయ్య. అమ్మతోడు చెప్తున్నా, మా పవర్ స్టార్ అన్నని చెప్తున్నా, అదేవిధంగా మా రామ్ చరణ్ అన్నని చెప్తున్నా, అదేవిధంగా మా అల్లు అర్జున్ అన్నని చెప్తున్నా. మెగాస్టార్ చూసి నేర్చుకొని మీరు చేసేది ఒక ఎత్తైతే మెగాస్టార్ అంతకు ముందు వేసుకుని అంతకు మించి చేస్తున్న డ్యాన్స్ మాత్రం ఇంకా చాలన్నా. మీరు సరిపోరు. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో వరుసగా రాజమౌళితో సహా వరుసగా 9 హిట్లు కొట్టిన ఘనత ఎవరిదంటే అనిల్ రాయపూడి గారికి. నిజంగా భాయ్, ఆయన జానర్లు, ఆయన పెద్ద సినిమాలు తీస్తే ఈయన బుడ్డ సినిమాలు తీసి ఎక్కువ డబ్బులు సంపాదించడం మొగదనం అంటారు. నిజంగా అనిల్ రాయపూడి గారు మీకు హిట్ కొట్టు వరుసగా మళ్ళీ వచ్చేదా ఇంకో హిట్ చేస్తావు. నిజంగా మన కామెడీ టైమింగ్ అయ్యా. నిజంగా యువత ఇవాళ తెలుగు ఇండస్ట్రీ యువ హీరోలు మెగాస్టార్ని చూసి డాన్స్ చేయండి, మెగాస్టార్ని చూసి యాక్టింగ్ నేర్చుకోండి. నిజంగా ప్రతి ఒక్కరు నిజంగా ఈ మధ్యలో చేస్తారు. నేను హీరో రేపు నా 10-20 లక్షలు ఉంటే నేను గిరి అవుతుంది. బొచ్చుగా ఆడే యాక్టింగ్ రాదు, ఏం రాదు. డ్యాన్స్ రాదు, ఏం రాదు. ఇంకా కొంతమందికి 300, 400 కోట్లు డబ్బులు ఉంటే హీరోలు అయిపోతుంది, అది అయిపోతుంది. అది కాదు బాయ్ అన్న. మైనస్ పాయింట్ ఉందన్న. కొద్దిగా లాగదీసింది ఫస్ట్ హాఫ్లా. అంటే ఒక 10 నిమిషాలు అంతవరకే. మిగతా మొత్తం బాయ్. నేనైతే యూట్యూబ్లలో ఆయన పాత సినిమాలు లాగా ఉన్నాయని చూసిన, అంతకు మించి ఉందమ్మా. కామెడీ మాత్రం చచ్చి ఐమాక్స్ అని ఒక సీట్ మాత్రం చిరిగింది నా వల్ల. అయితే దూకి చచ్చిపోయినా. వెంకటేష్ గారు వస్తాడు భయ్యా, అక్కడొక్కడ కొద్దిగా చిరిగిపోతుంది. నిజంగా నేను ఈ సినిమా నిజంగా ఇంకోటి చెప్తా, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ ధర్మం కాదు. నాయనదార ఆమె ఆయన పేరు పెట్టడం అవసరం లేదు. నాయనదార మనం నువ్వు బుడ్డగున్నప్పుడు నేను బుడ్డగున్న గ్లామర్ బ్యూటీ. ఇప్పుడు ఇంకా కిరాకుంది. ఆమె 18 సంవత్సరాలు అమ్మాయిలా కొడుతుంది. కాకపోతే అమ్మ ఏజ్ ఆమెకు ఇక లైట్ ఇంకా కామెంట్ తెలుసుకోండి. ప్రతి ఒక్కటి అల్టిమేట్. ప్రతి ఒక్క యాక్టర్లు, ఆ చిన్న యాక్టర్లు చాలా అల్టిమేట్గా చేశారు. స్టార్టింగ్లో కొద్దిగా మనకు ఆ స్టోరీలో తీసుకోపోవడానికి కొద్దిగా ల్యాగ్ అయింది. ఈనాటిలకు మైనస్ లేదని చెప్పాను. కానీ ఆ బీమ్స్ ఆ వరంగల్లా మందు దాగి కొడుతున్నావా, మ్యూజిక్ ఏం దాగి కొడుతున్నావా. ఈయనకైతే 100% మన బాలయ్య బాబు ఉన్నారు కదా, ఆయన ఓడక మందు దాగే కొట్టిండు. ఆ బీజిఎమ్స్, ఆ స్టప్పులు మాత్రం మెగాస్టార్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోలే. ఆయన ఓన్గా ఒక హీరోని కామన్ లాగానే కొట్టిండు. ఎక్సలెంట్. ఆయన మాత్రం బీమ్స్ మందు దాగి కొట్టిండు. జై మెగాస్టార్, జై పవర్ స్టార్. ఓకేనా? హాయ్ గైస్, ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా నవ్వుకుని అయితే వెళ్తారు సినిమాకి. మీరు ఒక స్టోరీ, ఒక లాజిక్లెస్ సీన్లు ఇవన్నీ మీరు లాజిక్స్ పట్టించుకోకండి. ఎందుకంటే సినిమా లాజిక్లెస్ స్టోరీ, అంటే స్టోరీని కొంచెం రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లేతో ఆయన రైటింగ్, కామెడీ డైలాగులతో కొంచెం బోర్ కొట్టకుండా అయితే చేశారు. సినిమా అంతా కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టదు. బట్ ఏంటంటే స్టోరీ అనేది ముందే తెలిసిపోతుంటుంది. అనిల్ రాపూడి సినిమాలు అంటేనే అంతే, స్టోరీ ముందే తెలిసిపోతుంది. ఏదైతే నెక్స్ట్ ఆ ఎడ్యుకేషన్, ఆ స్క్రీన్ ప్లే అయితే ఏదైతే ఉంటుందో దాంతో మైమర్పించే నిజంగా చెప్పాలంటే. ఇంకా చిరంజీవి గారి గ్రేసు డ్యాన్సులు అంటారా, ఉక్కు అనే స్టెప్, ఆ సాంగ్లు అయితే మాత్రం ఇది ఐమాక్స్లో లేదేదో సింగిల్ థియేటర్లో ఉంది, అంతలా ఎంజాయ్ చేసాం. సింగిల్ థియేటర్లో అయితే చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకా ఫస్ట్ హాఫ్ ఉన్న కామెడీ ఎక్కడ తగ్గదన్నమాట, బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ వెంకటేష్ గారి క్యామియో కావచ్చు, ఆ పిల్లల మధ్యన ఎమోషన్ కావచ్చు, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ మైనస్ ఉండదు. అక్కడ అదైతే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఉన్న సెకండ్ హాఫ్ చాలా బిల్డప్తో, చాలా కామెడీగా కావచ్చు, ఎమోషన్గా కావచ్చు. ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు వెంకటేష్ గారు వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన సీన్ మారిపోద్ది అనమాట. ఆ సీన్స్ కావచ్చు, లేదంటే ఆ ఇద్దరి మధ్యన ఓల్డ్ సాంగ్స్ డాన్స్ చేయడం కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ఎటు వచ్చి విలన్ ట్రాక్ కొంచెం వీక్ అనిపించింది. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదన్న. అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ సంక్రాంతికి వచ్చి సాతీగా ఇటు కొట్టిపోతారన్న. ఇంకా లాంగ్ రన్ మూవీ అనమాట. ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా హాయిగా నవ్వుకుని అయితే వెళ్తారు.
అన్న మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. చెప్పాలంటే సంక్రాంతికి ది బెస్ట్ మూవీ. అనిల్ రావుపూడి తెలుసు సంక్రాంతికి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. లాస్ట్ ఇయర్ ఏమో వెంకీ మామతో చూసారు కదా, ఎలా స్టెప్స్ వేయించాడు, ఎలా కామెడీ, సేమ్ అదే కంటిన్యూ చేశాడు. ఈసారి ఇంకా పవర్ పెంచాడు అనమాట. బాస్ని ఎంట్రీ చేసి సూపర్. ఇద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీ, ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉన్నాయి మధ్యలో. చాలా బాగుంది మూవీలో. ప్రతిదీ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్, డ్యాన్స్, క్రేజ్, స్టైల్. అండ్ ఇంకోటి చిరంజీవిని చూస్తే మనకి గ్యాంగ్ లీడర్ ఎప్పుడైతే వచ్చింది 1991, 35 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి ఇంకా సేమ్ అదే గ్రేస్, అదే స్టెప్. అండ్ ఇంకోటి హుక్ స్టెప్ అనేది పెట్టాడు కదా, హుక్ స్టెప్లో నార్మల్ కరెంట్ స్టెప్ చూపించకుండా ప్రీవియస్ స్టెప్స్ రిమైండ్ చేసి చూడు, అది చాలా బాగుంది. అసలు కొరియోగ్రఫీ చాలా బాగుంది, సాంగ్స్ అయినా డైరెక్షన్ అయినా. అండ్ ఇంకోటి మెయిన్ సీన్ చెప్పాలంటే బాస్కి 10 ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతుంది. చాలా మూవీస్ వచ్చాయి 4-5, కానీ ఏది సక్సెస్ కాలే. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టైటిల్, బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఇదే చెప్పాలి. అనిల్ రావుపూడి బాస్ని బ్యాక్ తీసుకొచ్చావు. అండ్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వేరే మూవీస్ గిట్ట బాస్తోని. ఈ మూవీలో చూస్తే అసలు 40-50 ఇయర్స్ లాగా కనిపిస్తున్నాడు. అండ్ నయనతార చాలా ప్లస్ అయింది, ఎందుకంటే యాక్టింగ్ వైజ్ ఆమె చాలా బాగుంటుంది, లుక్స్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ చెప్పాలంటే మూవీలో ఆమె కాస్ట్యూమ్స్ వేసిన శారీస్ ఒక్క వల్గారిటీ లేదు, చాలా బాగా తీశాడు. అండ్ బాస్ని ఎక్కడ మనకి తెలుసు అంత ఏజ్ వాళ్ళని రొమాన్స్ అనేది పెట్టలే కదా, అది చాలా బాగా టైటిల్ జస్టిఫికేషన్ చేశాడు. వెంకటేష్ కాంబినేషన్ ఒక్క సినిమా సింగిల్గా వస్తేనే విక్టరీ కొట్టిండు. కాంబినేషన్లు ఇద్దరు బాస్. మీకు తెలుసు టాలీవుడ్లో చిరంజీవి తర్వాత వెంకటేష్, ఈ ఇద్దరు కాంబినేషన్లో ఇన్ని ఇయర్స్ అవుతుంది ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలే, ఈ ట్విస్ట్ ఇచ్చారు, చాలా బాగుంది, వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇంకా వేరే మూవీస్ గిట్ట వచ్చేటి ఉన్నాయి, అయినా కానీ ఇదే మూవీ ది బెస్ట్. చూడకముందే చెప్తున్నా, ఈ మూవీ ది బెస్ట్. అండ్ ఇంకా మీ మూవీలో చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా తీసుకునేది ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అండ్ ఇవాళ రేపు చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు, పిల్లల గురించి ఆలోచించకుండా లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు, వాళ్ళ కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు, పిల్లల లైఫ్. సో నేను ఒక్కటే రిక్వెస్ట్, మ్యారేజ్ చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. చేసుకున్న పిల్లల్ని కన్నాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కానీ ఫాదర్ మదర్ వేస్ట్ కనకండి. నేను చెప్తున్నాను, లైఫ్ అనేది ఒక పిల్లలకి ఫాదర్ మదర్ లేకపోతే ఆ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో స్టేటస్ ఉండదు, ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఉండదు, బయట మార్కెట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యరు, వాళ్ళ లైఫ్ అనేది చాలా టఫ్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, చిన్న ఈగోలకి అనేసి డైవర్స్ వరకు వెళ్ళకండి ప్లీజ్. ఆలోచించండి, 1000 సార్లు ఆలోచించండి ఏదన్నా డిసిషన్ తీసుకునే ముందు. సో ఓవరాల్ మూవీ చెప్పాలంటే సూపర్ హిట్. అంతవరకు చిరంజీవి ఏజ్ 100 CS అయ్యే వరకు పడదు, పవర్ అలాగే ఉంటుంది, అదే రక్తం అదే పవర్, అంతే సినిమా. మెగా విక్టరీ కాంబినేషన్ ఎలా ఉంది? అబ్బాబా వెంకీ మామ బాబు బుర్ర పాడు చేసేస్తాడు మామ. ఇందులో పాత డాన్స్ చేస్తాడు, ఏం డాన్స్, వెంకీ మామ డాన్స్ దొల్లగొట్టేస్తాడు. చిరంజీవి ఇంద్ర స్టెప్పులు, రామ చిలకమ్మ, ప్రేమ మలకమ్మ, ఏమా బాబా. మళ్ళీ సేమ్ ఆ సినిమాలో ఆ అన్నయ్య సినిమాలు ఎట్లా డాన్స్ చేస్తాడో అట్లా సేమ్ ఇందులో కూడా డాన్స్ చేసి చూపించాడు భయ. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టారే, ఆయన పవర్ తగ్గదు. స్టార్ సూపర్ స్టార్ ఇట్టు కొట్టిన మెగాస్టార్ అంతే. సినిమా దొలగొట్టింది భయ, మాత్రం మామలేదు భయ. నాకు చేతనికి ఉన్నాడు ముద్దుల మామ, ఈ సినిమాలు ఎరగదీసింది వెంకీ మామ, బుర్ర పాడు అంతే. కేక సినిమా సూపర్, ఫ్యామిలీ అందరూ చూడాలి సినిమాని, బుర్ర పాడైపోద్ది. చిన్నపిల్లల సినిమా ఉంటుంది భయ, ఈ సినిమాలో చిన్న పిల్లలు కూడా వచ్చి ఈ సినిమా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ సినిమా కథ ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు విడిపోతారు భయ్య, విడిపోయి లాస్ట్ ఎలా కలుస్తారు. ఈ మధ్యలో జరుగుతున్నాయి పెళ్లి చేసుకుని విడిపోవడాలు, జరుగుతున్నాయి. కానీ ఎందుకు విడిపోవాలి అని లాస్ట్ సినిమా కలుపుతాడు భయ్య, బుర్ర పాడు భయ్య. సినిమాకి మాత్రం నిజంగా అనిల్ రావుపూడికి మాత్రం నిజంగా దండం పెట్టుకోవాలి భయ్య. బ్లాక్ బస్టర్. మరో సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది. సంక్రాంతి కావాల్సిన కోడి పందాలు